హిమాలయాల్లో సంచరిస్తుందని పేర్కొన్న యతి అనే వింత జీవి గురించి చాలా మంది వినే ఉంటారు. అది భీకర ఆకారంలో ఉండే ఆది మానవుడని, అసహ్యంగా ఉండే భారీకాయుడని, మంచివాడని, చెడ్డవాడని అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. హిమాలయాలు విస్తరించిన నేపాల్, చైనా, భారత్, భూటాన్, మయన్మార్ ప్రాంతాలకు ఈ ఊహాగానాలు విస్తరించాయి. ఇంతకు యతి నిజమా, ఫిక్షనా? దీని గురించి ఇప్పటి వరకు తెలిసిన నిజాలేంటి? హిమాలయ పర్వత ప్రాంతాల్లో యతి అనే భారీ మంచు మనిషి తిరుగుతోందనే వాదన చాలా కాలంగా ఉంది. ఇది శరీరం అంతా దట్టమైన వెంట్రుకలు కలిగిన భారీ జీవి. హిమాలయాల్లో సంచరించటం వల్ల దీనిని మంచు మనిషి అని పిలుస్తున్నారు. అలాగే ఇది మనిషి, కోతిని పోలి ఉన్నందున ఏప్ మ్యాన్ అని కూడా అంటున్నారు. ఈ వింత జీవి గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ దీని ఉనికిని ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవు. అయితే దీనిని చూసామంటూ దశాబ్దాలుగా కొందరు చెబుతూ వస్తున్నారు. అందుకు తగిన ఆధారాలు కూడా చూపిస్తూ వచ్చారు. కొన్నేళ్ల క్రితం హిమాలయాల్లో తమకు మంచు మనిషి యతి పాదముద్రలు కనిపించాయంటూ భారత సైనికుల బృందం తెలిపింది. హిమాలయ పర్వతాల్లోని మకలు బేస్ క్యాంప్ సమీపంలోని మకలు బరుణ్ జాతీయ పార్కు వద్ద భారత సైనిక బృందానికి యతి సంచరించినట్లుగా పాదముద్రలు కనిపించాయి. అవి 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు ఉన్నాయి. ఇక మొదటిసారి 1921లో బ్రిటిష్ పర్వతారోహకుడు చార్లెస్ హవర్డ్ బరీ కూడా తనకు భారీ పాదముద్రలు కనిపించాయని చెప్పారు. అవి ఎలుగుబంటి లాంటి మంచు మనిషి పాదముద్రలు అయ్యుంటాయని అన్నారు. ఆ తర్వాత రాను రాను యతి జాడను కనుగొనాలన్న ఆసక్తి బాగా పెరిగింది. 1950లో పలువురు పర్వతారోహకులు హిమాలయాల్లో సాహసయాత్ర చేపట్టారు. ఇప్పటికీ చాలా మంది యతి జాడ కోసం హిమాలయాల్లో వెతుకుతూనే ఉన్నారు. అలాంటి వారిలో రెయిన్హోల్డ్ మెస్నెర్ అనే పర్వతారోహకుడు ఒకరు. 1980లో ఒకసారి యతిని చూశానని, అనంతరం ఆ మిస్టరీని ఛేదించేందుకు 10ల సార్లు ప్రయత్నించానని ఆయన తెలిపారు. ఆఖరికి యతి అనేది ఒక ఎలుగుబంటి అని తేల్చేశారు. మరోవైపు 2011లో రష్యాకు చెందిన పర్వతారోహకుల బృందం యతి జాడకు సంబంధించి అది ఆవాసం ఉండే ప్రాంతం వివరాలతో సహా పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. అయితే అది రష్యాకు చెందిన జంతు శాస్త్ర నిపుణులు రచయిత డెనిట్స్ మాత్రం యతి గురించి అంతా ప్రచార ఆర్భాటమే తప్ప వాస్తవం లేదని వ్యాఖ్యానించారు. యతికి సంబంధించిన ఎవరూ స్పష్టమైన ఆధారాలను కనిపెట్టలేదని అన్నారు. చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ యతి కథ చాలా పెద్దదే. ఇప్పటి వరకు దీని గురించి తెలిసిన వివరాల ఆధారంగా యతి క్యారెక్టర్ పై బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలే కాకుండా పలు కార్టూన్, యానిమేషన్ చిత్రాలు, పలు పుస్తకాలు కూడా వచ్చాయి. కొన్ని వీడియో గేముల్లో కూడా ఈ క్యారెక్టర్ కనిపిస్తోంది. అంతేకాదు మన భారతీయ పురాణాల్లో కూడా యతి గురించి సమాచారం ఉంది. మంచు మనిషి యతి క్యారెక్టర్ నిజమా, ఫిక్షనా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ క్యారెక్టర్ ని ఎంటర్టైన్మెంట్ రంగం బాగా క్యాష్ చేసుకుందనే చెప్పాలి. 1991లో రామ్సే బ్రదర్స్ అజూబా కుద్రకా పేరుతో యతిపై ఓ చిత్రాన్ని నిర్మించారు. అందులో యతి ఓ చిన్న బాలికతో స్నేహం చేస్తూ ఆమె తరపున చెడు బాలలతో పోరాటం చేస్తుంది. ఇక హాలీవుడ్లో 1957లో ది అబామినబుల్ స్నోమ్యాన్, 1964లో రూడాల్ఫ్ ద రెడ్ నోస్డ్ రీయిండర్ పేరిట యానిమేషన్ చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత 2001లో మాన్స్టర్స్ ఇన్కార్పొరేషన్, 2011లో ది లెగో మూవీ యానిమేషన్ చిత్రాలు వచ్చాయి. ఇక 2013లో వచ్చిన ది మమ్మీ టూంబ్ ఆఫ్ ది డ్రాగన్ ఎంపరర్ చిత్రంలో భారీ మంచు మనిషి రూపంలో యతి కనిపిస్తుంది. 2017లో బెంగాలీలో యతి అభిజాన్ చిత్రం వచ్చింది. గ్రాండ్ థెఫ్ట్ ఆటో 5 టైటిల్తో వచ్చిన వీడియో గేమ్లో కూడా యతి పాత్ర ఉంటుంది. టెంటెన్ ఇన్ టిబెట్ కామిక్ పుస్తకంలోనూ యతి క్యారెక్టర్ ఫేమస్. అన్నింట్లోనూ యతి ఆకారాన్ని అసహ్యంగానే చూపించినప్పటికీ ఎక్కువగా మంచితనానికి మారుపేరుగా చూపించారు. ఇక యతి ఆకారానికి ప్రాచీన గ్రంథాల్లోనూ స్థానం ఉంది. నేపాల్లోని షెర్పా తెగకు చెందిన పురాణాల్లో యతికి ప్రముఖ పాత్ర ఉంది. తూర్పు నేపాల్లోని 12,000 అడుగుల ఎత్తులోని పర్వత ప్రాంతాల్లో షెర్పా తెగ ప్రజలు జీవిస్తున్నారు. శివ థాకల్ రాసిన ఫోక్ టేల్స్ ఆఫ్ షెర్పా అండ్ యతి అనే పుస్తకంలో 12 ఇతిహాసాలను ప్రస్తావించారు. ఆ కథల్లో యతిని ప్రమాదకరమైన జీవిగా చూపించారు. యతికి షెర్పా తెగ ప్రజలకు మధ్య భీకరమైన పోరు నడిచేదని వివరించారు. ఒక స్థానిక అమ్మాయిపై యతి అత్యాచారం చేసినట్లు, తర్వాత ఆమె అనారోగ్యం పాలైనట్లు కూడా ఒక కథలో చెప్పారు. ఉదయాన సూర్యుడు పైకి వెళుతున్నట్లుగా యతి అంతకంతకు ఎత్తు పెరిగిపోతుంటే అది చూసిన మనుషులు స్పృహ, శక్తి కోల్పోయారని మరో కథలో రాశారు. ఆ ఇతిహాసాల ప్రధాన ఉద్దేశం సమాజానికి ప్రేరణ, నైతిక విలువలు నేర్పించటమే.
ప్రత్యేకించి షెర్పా తెగవారు ప్రమాదకరమైన వన్యప్రాణుల సమీపంలోకి వెళుతున్నారని ఆ కథల ద్వారా హెచ్చరించారు. యతికి సంబంధించిన కథలను ఒక హెచ్చరిక మాదిరిగా వినియోగించేవారు. షెర్పా తెగవారిలో నైతికత, ధర్మం అనే విలువలను పెంచేందుకు చెప్పేవారు. దాంతో వారి పిల్లలు ఇతర ప్రాంతాల్లో సంచరించకుండా తమ సముదాయంలోనే ఒకే చోట సురక్షితంగా ఉండేవారని రచయిత శివదాఖల్ వివరించారు. కొంతమంది మాత్రం యతి అనేది ఒక భయం మాత్రమేనని, పర్వత ప్రాంతాల ప్రజలు అత్యంత కఠినమైన వాతావరణంలో మరింత ధైర్యంగా ఉండేలా ఆ భయం వారిని దృఢంగా మార్చిందని అంటారు. అయితే అప్పుడప్పుడు పర్వతారోహకులు హిమాలయాల్లో పర్యటించినప్పుడు యతిల ఉనికికి సంబంధించిన విషయం చర్చనీయాంశమవుతోంది.